సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ అదానీ విల్మర్ లిమిటెడ్ నుంచి అదానీ గ్రూప్ బయటికి రానుంది. ఈ వంట నూనెల కంపెనీలో ఇరువురికి 43.97% చొప్పున వాటాలున్నాయి. అదానీ విల్మర్‌లోని తమ పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సోమవారం వెల్లడించింది. అదానీ విల్మర్‌లో తమకు ఉన్న 31.06% వాటాను విల్మర్ ఇంటర్నేషనల్‌కు విక్రయించడంతో పాటుగా మిగతా 13% వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ విలువ దాదాపు 16,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. 2025 మార్చి 31 నాటికి ఈ విక్రయ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అదానీ గ్రూప్ తెలిపింది. ఈ భాగస్వామ్యం నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలోనే ఆ కంపెనీ బోర్డులో నుంచి తమ డైరెక్టర్లు తప్పుకోనున్నారని పేర్కొంది. 1999 జనవరిలో భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన అదానీ విల్మర్ ఫార్చ్యూన్ బ్రాండ్ కింద వంట నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీకి దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 23 ప్లాంట్లున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 5,155.24 కోట్లుగా ఉంది. కాగా బీఎస్ఈఎస్లో అదానీ విల్మర్ షేరు స్వల్ప నష్టంతో 329.50 వద్ద క్లోజ్ అయింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 42,824 కోట్లుగా ఉంది. గత రెండేళ్లలో కంపెనీ షేర్ల ధరలు 46% క్షీణించాయి. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఈ రోజు 7% పెరిగి 2,593.45 స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే ఈ విక్రయం పూర్తయిన తర్వాత అదానీ కమోడిటీ నామినేట్ చేసిన డైరెక్టర్లు ఎంఎంజీజీ కంపెనీ బోర్డు నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కంపెనీ పేరు కూడా మారుతుంది. కాగా భారత వంట నూనెల మార్కెట్లో గణనీయ శాతం కలిగిన అదానీ విల్మర్ ఫార్చ్యూన్ బ్రాండ్ పేరిట వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్యాకేజ్డ్ వంట సరుకులను ఈ కంపెనీ అమ్ముతోంది.